రేపు నా పుట్టినరోజు కనీసం గిఫ్ట్ ఇద్దామని ఆలోచన కూడా లేదు. ఆఫీస్ నుంచి రావడం, పిల్లలతో ఆడుకోవడం. ఏమండి, రేపు నా పుట్టినరోజు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? గుర్తుందను. గుర్తు పెట్టుకుంటే సరిపోదు, నాకు రేపు కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. కాస్ట్లీ గిఫ్ట్ ఎంత అవుతుందో ఏంటో. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు. మీరు ఉన్నారు ఆఫీస్ నుంచి రావడం, పిల్లలతో ఆడుకోవడం. సరే తీసుకొస్తాను. అను, నీకోసం గిఫ్ట్ తెచ్చాను. ఏది? ఇది ఏంటండి కాస్ట్లీ గిఫ్ట్ అని చెప్పి టైం ఇచ్చారేంటి? నువ్వు అన్నావు కదా అందరూ ఆఫీస్ నుంచి వచ్చి బయట బిజినెస్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తున్నారని. వాళ్ళని వెళ్ళి ఒక్కసారి అడుగు, మీరు సంపాదించిన డబ్బుతో కోల్పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి పొందగలరా అని. చూడు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను హ్యాపీగానే ఉన్నాను. అనవసరమైన అత్యాశకి వెళ్ళి నా కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని నేను వృధా చేసుకోలేను.